కదా ఎందుకంటే హై గైస్ వాట్స్ అప్. నేను పుష్ప 2 మూవీకి వెళ్తున్నాను అనమాట. ఒక్కదాన్ని వెళ్తున్నా. చాలా 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 హైప్డ్గా ఉన్నాను. నేనైతే ఫుల్ అరుద్దామని ఫిక్స్ అయ్యాను. నేను 2 days నుంచి పడుకోలేదు. దిస్ ఇస్ మై నో స్లీప్ ఫేస్. కళ్ళు అయితే నిద్ర కోసం చచ్చిపోతున్నాయి. అంత చలిగా అయితే ఏం లేదు. మొన్నటి వరకు చాలా చలిగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఎలా ఉంటుందో పుష్ప. ఇలా అయినా నేను కొంతమంది తెలుగు వాళ్ళని చూస్తాను. అసలు చెప్పులు వేసుకున్నాను. హలో మూవీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. కాప ఆనెస్ట్లీ నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ ఎంత బాగా చేశాడో. నేను కొంచెమన్నా ఫహద్ ఫాసిల్ ఫ్యాన్ని. లైక్ మంచి యాక్టర్ ఫహద్ ఫాసిల్. అస్సలు ఫహద్ ఫాసిల్ని మరీ అసలు క్యారెక్టర్ లేకుండా అట్లా చూపించారు. గలీజ్గా చాలా తక్కువ చేసినట్టు అదనమాట. ఇంట్లోకి వచ్చేసాను తీసుకొని 12 అయిపోయింది. ఇంకా పడుకోవాలి. రేపు ఆఫీస్ కూడా ఉంది మనకి. See you. గుడ్ మార్నింగ్. ఆఫీస్కి రెడీ అయ్యాను. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఏ క్రైమ్. నువ్వు సెకండ్ షో సినిమా చూసి నెక్స్ట్ డే ఆఫీస్ పెట్టడం మాత్రం పెద్ద క్రైమ్. సినిమా చూసిన వాళ్ళందరికీ ఆఫీస్ హాఫ్ డే ఉండాలి. అలాంటిది ఏదైనా పెట్టచ్చు కదా ప్రోమో కోడ్. మార్కెటింగ్ అలా చేయొచ్చు కదా. చాలా మంది చూస్తారు మీ మూవీ. ఫిట్ నిన్న వేసుకున్న ప్యాంటే మళ్ళీ వేసుకున్నాను. ఎందుకంటే నా ప్యాంట్లన్నీ ఉతుకులో ఉన్నాయి. దట్స్ ఫర్ లంచ్. గెస్ వాట్, కరెంట్లీ పానీపూరి తినాలనిపిస్తుంది. ఆఫీస్ అయిపోయింది. సో ఎందుకు కొనుక్కోవడం అని చెప్పి, ఎందుకంటే నాకు ఒక్కటి తినాలని లేదు. చాలా పానీపూరి తినాలని ఉంది. నా టెన్షన్, నా స్ట్రెస్ పోయేంత వరకు తింటూనే ఉండాలని. బేసికలీ నాకు ముందు నుంచి కూడా పానీపూరి తింటే చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది. సో ఇప్పుడు నేను దానికోసమే పానీపూరి ఇంట్లో చేసుకోవడానికి ఐఎమ్ గోయింగ్ టు సూపర్ మార్కెట్ టు గెట్ ద పానీపూరి బాల్స్. అదే అవి ఉంటాయి కదా పూరీస్. లెట్స్ సీ. లక్కీ సూపర్ మార్కెట్ అంట. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఈ మార్కెట్లోకి వెళ్ళలేదు. హోప్ఫుల్లీ మంచివి దొరకాలని కోరుకుంటున్నాను. ఈ మంచులో డ్రైవింగ్ చేసేవాడు ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చని ప్రూవ్ చేయొచ్చు. What's for sale? For dinner. And all communes. I think most of my vlogs ఈ బాత్రూమ్ లోనే ఉంటాయి కదా. లైక్ ఇలా కూర్చొని నాకు అద్దంలో నన్ను నేను చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో కూడా చాలా మందికి ఇలాంటి పిచ్చి ఉండొచ్చు. పర్లేదు, మనం బతకచ్చు. మీకు ఓషో, బాబా రజనీష్ వీళ్ళ ఐడియా ఉన్నారా? ఐడియా లేకపోతే వైల్డ్ కంట్రీ అని. నేను బాగా ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్ బాగా వింటాను. లైక్ ఐ రియలీ ఎంజాయ్ ట్రూ క్రైమ్. ఈ జానర్ లా అనిపిస్తుంది. మిగతా అంతా జానర్స్ ఏదో హ్యూమన్ మేడ్, మ్యాన్ మేడ్ క్రియేట్ చేసిన జానర్స్ అనిపిస్తుంది. కానీ ట్రూ క్రైమ్ మాత్రం నిజంగా జరిగినవే కదా. లైక్ హౌ పీపుల్ ఆర్ థింకింగ్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో మనకి బాగా అర్థమవుతుంది ట్రూ క్రైమ్ నుంచి. సో మన ఇండియాలో దేశీ క్రైమ్ పాడ్కాస్ట్ అని ఉంది. అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను ఆఫీస్లో కూడా ఎప్పుడు వర్క్ చేసుకుంటున్నంతసేపు నాకు ఆ దేశీ క్రైమ్ అనేది బాగా అలవాటు పడిపోయింది. బిఖరనే కా ముझको शौक है बड़ा समेटेगा तुझको. వావ్, వాట్ అ సడన్ సర్ప్రైజ్. ఓషోది చూస్తున్నాను అనమాట. నేను విన్నాను. లైక్ నాకు ఈ బాబాల మీద వీళ్ళ మీద కొంచెం ఒక ఐడియా ఉంది. కొంచెం ఇలాంటివి నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తాయి. బాబాల గురించి క్రేజీ కదా. లైక్ ది క్రియేట్, ఎంత పవర్ ఉంటే నువ్వు హ్యూమన్ బీయింగ్స్ ని ఒక క్లాన్ గా క్రియేట్ చేసి, ఇట్స్ ప్యూర్లీ హిప్నోటిజం. లైక్
హిప్నోటిజంతో ఒక మనిషిని నీకు నచ్చినట్టు నడిపించుకోవడం అనేది బిగ్గెస్ట్ పవర్. ఆనెస్ట్లీ ప్రతి ఒక్కడు అదే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎవ్రీబడి, ఈవెన్ ఏ బ్రాండ్స్ కానీ, ఎవ్రీబడి వాంట్స్ ద హ్యూమన్స్ టు బి అండర్ యువర్ కంట్రోల్. మేబీ నేను పుట్టక ఒక 5-6 years ముందర అప్పటి వరకు కూడా ఓషో ఇస్ స్టిల్ వెరీ ఫేమస్. ఇమాజిన్ నాకే ఓషో ఇంత బాగా తెలుసు అంటే, బాగా అంటే నేను చాలాసార్లు విన్నాను ఓషో గురించి. అది ఇంత పెద్ద సిరీస్ ఉందని నాకు తెలియదు, వైల్డ్ వైల్డ్ కంట్రీ అని. What? Literally, this is my 100th house viewing. ఒక ఇల్లు చూడ్డానికి వచ్చాను. ఈ ఇల్లు కన్ఫర్మ్ అయితే బాగుంటుంది, అవ్వకపోతే మళ్ళీ ఇంకొక ఇల్లు చూడాలి. చాలా టైం దీనికే అయిపోతుంది. హలో వాట్సాప్. ఇంటికి వచ్చి 1 hour అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి అలా కూర్చొని ఐఎమ్ ఎడిటింగ్ రీల్. మోస్ట్లీ నా ఇన్స్టాగ్రామ్లో పీపుల్ రియలీ లైక్ మై మార్నింగ్ రొటీన్ వీడియోస్. నేను ఏదైనా పెట్టినా కూడా అవి ఎక్కువ వర్కౌట్ అవ్వవు, ఓన్లీ మార్నింగ్ రొటీన్వి బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇవాళ నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఒక ఇల్లు అపార్ట్మెంట్ వ్యూయింగ్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఫోటో పెడతాను అపార్ట్మెంట్ది. ప్రాబ్లం ఏంటి అంటే 1 year నుంచి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయి ఇప్పుడు జనాలతో షేర్ చేసుకోవాలి అంటే నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకే ఎక్కువ కంఫర్ట్ కూడా ఉండకూడదు ఒక మనిషికి. కంఫర్ట్ అలవాటు అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళాలంటే చాలా 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 కష్టం. ఐ వాజ్ థింకింగ్, ఓకే 2 options ఉన్నాయి. ఒకటి, రెంట్ తగ్గించుకొని సెకండ్ జాబ్ చేయకుండా రెంట్ తగ్గించుకొని ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ పీపుల్. రెంట్ తగ్గడం కాకుండా జస్ట్ అంటే ఒక పీపుల్ ఉంటే చుట్టుపక్కల బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్. కానీ ఇంకొక సైడ్ నాకు బాగా అలవాటు అయిపోయింది ఒక్కదాన్నే ఉండడం. 1 minute, ఒక్క నిమిషం. బాగా అలవాటు అయిపోయింది నాకు ఒక్కదాన్నే ఉండడం, ఒక్కదాన్నే చేసుకోవడం. అండ్ జోయ్ గాడికి కూడా బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడు కూడా జనాలతో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు. నేను మొన్న మా ఫ్రెండ్ వారి ఇంటికి పట్టుకెళ్ళావని, హీ వాజ్ సో అన్కంఫర్టబుల్. ఇంటికి వచ్చేంత వరకు వాడికి అసలు నచ్చలేదు. అవసరమా మనకి అని ఆలోచిస్తున్నా. నేను ఇంకొక హౌస్ చూసాను, అది కూడా రూమ్ టూర్ ఇప్పుడు చూపిస్తాను. చూసాక మనం మాట్లాడుకుందాం. It's still a little messy, but the cleaning is already in the process. Here's the washroom and bedroom. పన్నీర్ కర్రీ. ఓకే, ఆ ఇల్లు చూసారు కదా, సో అది అలా ఉందన్నమాట. మేనేజర్ ఏమో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, క్లీన్ చేసి ఇస్తామన్నారు. ఈ ఇల్లు ఎందుకు మారదాం అనుకుంటున్నానంటే, దిస్ హౌస్ గేవ్ మీ సో మచ్, చాలా చాలా మెమరీస్ ఇచ్చింది. మా మమ్మీ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఉన్నప్పుడు, అండ్ సో మచ్. అసలు ఈ హౌస్ నాకు చాలా లక్కీ చామ్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది మెయిన్ డౌన్ టౌన్ లో ఉండడం వల్ల సమ్ 20% ఎంత ఎక్స్ట్రా పెంచుతున్నారు రెంట్, విచ్ ఐ డి నాట్ లైక్. అండ్ ఆల్సో పార్కింగ్ ఉంది కదా, కార్ పార్కింగ్, అండర్ గ్రౌండ్ పార్కింగ్ కి దే ఆర్ ఆల్మోస్ట్ ఛార్జింగ్ $150. ఇమాజిన్, పార్కింగ్ కి 150 అంటే నాకు గుండెలో నుంచి ఇలా 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 రక్తం తీసుకోండి, నా కిడ్నీ కట్ చేసేస్తాను తీసుకోండి అని చెప్పాలనిపించింది నాకు ఆ మేనేజర్ తోటి. కానీ నోరు మూసుకొని ఓకే అని అలా యాక్షన్ చేశాను అనమాట. అండ్ ఆల్సో కొత్తదనం కావాలి, ఫ్రేమ్స్ కూడా ఇక్కడ అన్ని సెట్ చేసేసి అన్ని ప్లేసెస్ లో సెట్ చేశాను. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ నా బ్లాగింగ్ కైనా దేనికైనా ఒక కొత్త ఇల్లు అయితే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి, ఒక రీజన్స్ కాదు. బట్ హోప్ఫుల్లీ ప్లీజ్ ప్రే ఫర్ మీ, నాకు ఇల్లు దొరకాలి. చూద్దాం ఏమవుతుందో ఎలా అవుతుందో. I'll see you guys later, alligator. టుడే వాజ్ సచ్ అన్ ఈవెంట్ఫుల్ డే. ఇవాళ నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఇల్లు మారిపోతున్నాను అనమాట. ఫైనలీ ఆ అపార్ట్మెంట్ నిన్న వెళ్ళా కదా, అపార్ట్మెంట్ ఫైనల్ అయింది. సో దాట్స్ దాట్. సో ఈ అపార్ట్మెంట్కి నేను ఇంకా బాయ్ గుడ్ నైట్ చెప్పాలి.
సో అందుకే మా బిల్డింగ్ మేనేజర్తో మాట్లాడితే చాలా డ్రామా వేసింది, ఎందుకో వెళ్ళిపోతున్నావు, ఉండాల్సిందే, నీ నెక్స్ట్ లీజ్ కూడా నేను రాసేసాను. నువ్వు రాస్తే నేను ఉండాలా? నేను సైన్ పెట్టలేదు కదా. మరీ పీపుల్ ప్లీజర్ అని చెప్పి ఇలా వాడుకుంటుంటారనమాట. నేను చెప్పాను నేను సైన్ పెట్టలేదు, సైన్ పెట్టకుండా నువ్వు రాసావని చెప్పి నేను ఎందుకు ఉండాలి, అది ఇది అని గొడవ పడ్డాను. వాట్స్ అప్? గ్రాసరీస్ అనమాట. ఐ ఫర్గాట్ టు టేక్ మై బ్యాగ్ విత్ మీ, అందుకే అలా తీసుకుని వచ్చాను. ఇప్పుడే పార్ట్ టైం నుంచి వచ్చాను. ఐ నో ఐ లుక్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, అగ్లీ, ఏదన్నా పేర్లు అనుకోండి. ఐ లుక్ లైక్ దాట్. ఎక్కువ అయితే నేను ఏం తీసుకురాలి. ఐ జస్ట్ గాట్ అ బ్యాగ్ ఆఫ్ ఆనియన్స్, పన్నీర్. ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తెస్తా కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ టు ట్రై జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ అనమాట. చాలా ఆకలేస్తుంది. నేను కంగువా మూవీ చూడడం స్టార్ట్ చేశాను. ఓకే అంతే, నేను దానికంటే ఎక్కువ అయితే రేటింగ్ ఇవ్వను నేను కంగువాకి. ఓవర్ నైట్ ఓట్స్ పెట్టుకున్నా రాగానే తినడానికి, బికాస్ ఎవ్రీ డే నేను బయట తింటున్నా ఈ మధ్య, విచ్ ఐ రియలీ వాంట్ టు కట్ డౌన్. సో యప్, వావ్, లుక్ ఎట్ దిస్. గుండు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్. ఓ లుక్ ఎట్ మై సాక్స్. ఒకటి నా మనసు ఆపండి.